ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం ఎర్రవల్లిలో రెండవ రోజు ఎర్రవల్లి తండాకు సంబంధించినటువంటి గ్రామస్తులంతా కూడా రిలే దీక్షలు కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించకపోతే ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనమని చెప్పేసి ఎవరు కూడా నామినేషన్ వేయమని చెప్పేసి ఎన్నికలను బహిష్కరిస్తామని ఇప్పటికీ వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులంతా కూడా స్పందించి వెంటనే మాతో చర్చలు జరిపి మా డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి, లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఈ ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల పూర్తయితాయో అనంతరం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు గోకారం రిజర్వాయర్ కి సంబంధించి ఇప్పటికే ఎన్నో మోసాలు చేసినారని చెప్పేసి ఇప్పటికైనా దాన్ని పరిగణలోకి తీసుకొని సామర్థ్యాన్ని తగ్గించి ఏదైతే R&R ప్యాకేజ్ సంబంధించినటువంటి తొలి దశకు సంబంధించినటువంటి రిలీజ్ చేశారో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలోని శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపైన ఈరోజు గ్రామస్తులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. గత వారం రోజుల నుంచి కూడా తాగునీరు రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదని చెప్పేసి, గతంలో కూడా ఇదే పరిస్థితి ఉంటే ధర్నాకు దిగితే తాత్కాలిక మరమ్మతులు చేశారు తప్ప శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయలేదని, ఇప్పటికైనా అధికారులంతా కూడా స్పందించి ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే మా గ్రామానికి సక్రమంగా తాగునీరు వచ్చే విధంగా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు రోడ్డు పైన డ్రమ్ములు బిందెలు పెట్టి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో రవాణా వ్యవస్థ కూడా స్తంభించినటువంటి పరిస్థితి వడ్వర్లపల్లి వద్ద ఈరోజు కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ తొలి అమరుడు స్వర్గీయ శ్రీకాంతాచారి 16వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద వాళ్ళు శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్రం కోసం తాను ప్రాణత్యాగం చేసి ఇప్పుడు రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో మనం అనుభవిస్తున్నటువంటి దానికి పూర్తిగా తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి అని చెప్పేసి అతని చేసినటువంటి అతని త్యాగానికి కూడా ప్రతి ఒక్కరం కూడా గుర్తుంచుకోవడమే కాకుండా అతని త్యాగం వల్లే తెలంగాణ సిద్ధించిందని చెప్పేసి, అతని త్యాగం వల్లే పలువురు పదవులు అనుభవిస్తున్నారని చెప్పేసి కూడా విశ్వబ్రాహ్మణులు చెప్పినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కనిపించింది.